అది 1999 డిసెంబర్ 24 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 నేపాల్ దేశంలోని కాఠ్మండూ నుండి టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ ఢిల్లీ వెళ్తుంది. సహజంగా కాఠ్మండూ నుండి ఢిల్లీకి 2 గంటల సమయం పడుతుంది. కానీ ఆ ఫ్లైట్లోని ప్రయాణికులకు తెలియదు ఆ ఫ్లైట్ ఎప్పటికీ ఢిల్లీ చేరుకోదని. ఆ సమయంలో ఫ్లైట్లో 176 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత 5 మనుషులు ఒక్కసారిగా పైకి లేచి తుపాకులను పట్టుకొని అందరినీ బెదిరించి ఫ్లైట్ని హైజాక్ చేశారు. ఈ హైజాకర్లు ప్రయాణికులను విడిచిపెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ నుండి $200 మిలియన్ డిమాండ్ చేశారు. అంటే సుమారు 1500 కోట్ల రూపాయలు. వాటితో పాటు మరికొన్ని డిమాండ్స్ను కూడా హైజాకర్లు భారత ప్రభుత్వం ముందు ఉంచారు. ఇండియాలో జైళ్లలో ఉన్న కొంతమందిని రిలీజ్ చేయమని డిమాండ్స్ పెట్టారు. ఇది ఎంత పెద్ద సంచలనం అయిందంటే ఆ తర్వాత 7 రోజులు టీవీలో ఈ సంఘటనే ప్రసారమైంది. భారత చరిత్రలోనే ఇదే అతిపెద్ద విమాన హైజాక్, అలాగే ఇదే చివరి విమాన హైజాక్. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఫ్లైట్లోని ప్రయాణికులందరూ ఏమయ్యారు, ఫ్లైట్ని హైజాక్ చేసింది ఎవరు, ఈ విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లైట్ IC-814 కాఠ్మండూ నుండి టేకాఫ్ అవ్వగానే ఫ్లైట్లోని ప్యాసింజర్స్కు ఫుడ్ సర్వ్ చేశారు. ప్యాసింజర్స్ అందరూ లంచ్ చేస్తున్న సమయంలో 5 వ్యక్తులు మాస్కులు ధరించి ఒక్కసారిగా పైకి లేచారు. ఆ వ్యక్తులు ఒక్కసారిగా ప్యాసింజర్స్ యొక్క ఫుడ్ని కింద పడేయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా అందరికీ ఏమైందో అర్థం కాలేదు. 5 వ్యక్తులు ఫ్లైట్ని హైజాక్ చేసినట్లు ప్రకటించారు. వెంటనే ఆ వ్యక్తులు కాక్పిట్లోకి వెళ్లి పైలట్ తలపై గన్ పెట్టి విమానాన్ని పశ్చిమ వైపుకు నడిపించాలని ఆదేశించారు. హైజాకర్లు ఫ్లైట్ని పాకిస్తాన్ వైపుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అలా ఈ ఫ్లైట్ ఢిల్లీ నుండి పాకిస్తాన్లోని లాహోర్ వైపుకు వెళ్తుంది. కానీ పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి అస్సలు అనుమతించలేదు. సాయంత్రం 4:40 ఈ ఫ్లైట్ హైజాక్ అయిందని ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి తెలిసింది. అలాగే అప్పటి భారతదేశ ప్రధాని వాజ్పేయి గారికి ఈ ఫ్లైట్ హైజాక్ అయిన విషయం సాయంత్రం 5:20 తెలిసింది. గంట తర్వాత 6:04 ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ ఫ్లైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ సమయంలో కెప్టెన్ ఫ్లైట్లో ఫ్యూయల్ చాలా తక్కువగా ఉంది, కానీ లాహోర్లో ల్యాండింగ్కి పర్మిషన్ లేదని చెప్పారు. కెప్టెన్ పాకిస్తాన్లో ల్యాండింగ్కి పర్మిషన్ ఇప్పించమని ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చెప్పారు. లాహోర్లో పర్మిషన్ రాకపోవడంతో ఒక పక్క హైజాకర్స్ ప్యాసింజర్స్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. సాయంత్రం 6:30 ఇండియన్ హై కమిషనర్ పాకిస్తాన్ అధికారులతో ల్యాండింగ్కి అనుమతించమని కోరారు. కానీ పాకిస్తాన్ అధికారులు అందుకు నిరాకరించారు. కానీ ఫ్లైట్లో ఫ్యూయల్ మాత్రం తగ్గిపోతూ ఉంది. లాహోర్ దాకా వెళ్లేందుకు ఫ్యూయల్ సరిపోదు. దీంతో చేసేదేమీ లేక పైలట్ హైజాకర్స్తో మాట్లాడారు. ఫ్లైట్లో ఫ్యూయల్ చాలా తక్కువగా ఉందని, ఎక్కడో ఫ్లైట్ని ల్యాండ్ చేయాలని హైజాకర్స్తో చెప్పారు. దీంతో చివరికి హైజాకర్స్ రీఫ్యూయలింగ్ కోసం ఫ్లైట్ని అమృత్సర్లో ల్యాండ్ చేయడానికి ఒప్పుకున్నారు. 6:44 ఫ్లైట్ అమృత్సర్లో ల్యాండ్ అవడానికి కిందకు దిగుతుంది. నిజానికి ఇది హైజాకర్స్కి అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే వారు హైజాక్ చేసింది ఒక ఇండియన్ ఫ్లైట్ని. కానీ ఇండియాలోనే తిరిగి ఈ ఫ్లైట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్కి ఫ్లైట్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ చేసేదేమీ లేక అమృత్సర్లో ల్యాండింగ్కి ఒప్పుకున్నారు. ఈ పరిస్థితి ఇండియన్ గవర్నమెంట్కి చాలా అనుకూలంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఇండియన్ ఫోర్సెస్ సమర్థవంతంగా ఫ్లైట్ని కంట్రోల్లోకి తీసుకోగలరు. బట్ అలా జరగలేదు. నిజానికి ఆ తర్వాత జరిగింది మాత్రం అతిపెద్ద చారిత్రక తప్పిదం. ఇక్కడే భారత అధికారులు చాలా తప్పులు చేశారు. రాత్రి 7 గంటలకు ఫ్లైట్ అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వెంటనే ఫ్లైట్ని రీఫ్యూయల్ చేయమని కెప్టెన్ భారత అధికారులను కోరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విషయం పంజాబ్ డీజీపీకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి కేవలం 1 గంట ముందే తెలిసింది. అది కూడా అధికారుల నుండి కాదు, ఈ విషయాన్ని టీవీ ద్వారా తెలుసుకున్నారు. ఇక్కడే అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్లో ఎంత పెద్ద కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ జరిగింది అని. ఈయన ఈ ఆపరేషన్ చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి, బట్ తనకి కూడా టీవీ ద్వారానే ఈ విషయం తెలిసింది. ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ని ఫామ్ చేశారు. ఈ టీం యొక్క లక్ష్యం ఫ్లైట్ టేకాఫ్ని వీలైనంతసేపు డిలే చేయడం. ఇలా చేయడం వల్ల ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ చేయడం కోసం సరైన వ్యూహాన్ని సిద్ధం చేయడానికి సమయం దొరుకుతుంది. బట్ లోపల పరిస్థితి మాత్రం వేరు. హైజాకర్స్ త్వరగా రీఫ్యూయల్ చేసి టేకాఫ్ అవ్వకపోతే ప్యాసింజర్స్ని చంపుతామని బెదిరిస్తున్నారు. దీంతో రీఫ్యూయల్ చేయమని కెప్టెన్ మరోసారి కోరాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇలా సమయం గడిచిపోతూనే ఉంది, కానీ రీఫ్యూయలింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో హైజాకర్స్ లోపల ఒక ప్యాసింజర్ మీద అటాక్ చేశారు. దీంతో కెప్టెన్ రీఫ్యూయల్ చేయమని మళ్ళీ కోరాడు. 45 నిమిషాల తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఒక ప్లాన్ని సిద్ధం చేసింది. రీఫ్యూయలింగ్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆపరేషన్ చేయాలి అనుకున్నారు. ఫ్యూయల్ ట్యాంకర్లో పంజాబ్ పోలీస్ ఆఫీసర్స్ని ఉంచాలని అనుకున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ట్యాంకర్లో నుండి ఫ్లైట్ టైర్స్ని పంచర్ చేయాలనేదే ఈ ప్లాన్. ఇలా టైర్స్ని పంచర్ చేస్తే ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వలేదు.
ఈ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఏటీసీ మరొక ప్లాన్ చేసింది. ఏటీసీ ఫ్లైట్ ముందు ట్యాంకర్ని అడ్డంగా ఆపాలనుకుంది. బట్ ఈ ప్లాన్ ప్రాక్టికల్గా ఫెయిల్ అయింది. దీనికోసం ఒక ట్యాంకర్ని ఫ్లైట్ వైపు పంపించారు, కానీ ఆ ట్యాంకర్ డ్రైవర్ మాత్రం చాలా స్పీడ్గా ఫ్లైట్ వైపు వెళ్ళాడు. దీంతో ఏటీసీ వారు హైజాకర్స్కి సందేహం వస్తుందేమో అని ఆ డ్రైవర్తో స్లో డౌన్ అని చెప్పారు. ఈ విషయాన్ని ఆ డ్రైవర్ వేరుగా అర్థం చేసుకొని అక్కడే ట్యాంకర్ని ఆపేశాడు. సగం దూరంలోనే ట్యాంకర్ ఆగిపోయింది. ఈ విషయాన్ని హైజాకర్స్ కాక్పిట్లో ఉండి చూశారు. దీంతో వారికి ఏదో తేడాగా అనిపించింది. రీఫ్యూయలింగ్ అక్కర్లేదని వెంటనే ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేయమని క్యాప్టెన్ని ఆదేశించారు. దీంతో ఫ్యూయల్ లేకపోయినా ఫ్లైట్ని క్యాప్టెన్ గాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. సరిగ్గా 7:49 ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయిపోయింది. టేకాఫ్ అయిపోయిన తర్వాతే ఎన్ఎస్జీ కమాండోస్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. దీంతో ఎన్ఎస్జీ కమాండోస్కి ఆపరేషన్ చేయడానికి అవకాశమే రాలేదు. దీంతో ఆపరేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది. 40 నిమిషాల పైనే ఫ్లైట్ ఇండియాలోనే ఉన్నా ఎలాంటి ఫలితం లేదు. పైగా ఫ్లైట్కి రీఫ్యూయలింగ్ కూడా చేయలేదు. టేకాఫ్ అయిన వెంటనే క్యాప్టెన్ మేమందరం చనిపోతున్నాం అని ఏటీసీకి మెసేజ్ పంపించారు. అమృత్సర్ నుండి లాహోర్కి కేవలం 50 కిలోమీటర్ల దూరం. దీంతో హైజాకర్స్ మళ్ళీ ఫ్లైట్ని పాకిస్తాన్ వైపు మళ్లించాలని ఆదేశించారు. కానీ పాకిస్తాన్ ఏటీసీ మరొకసారి అందుకు ఒప్పుకోలేదు. ఈ ఫ్లైట్ పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి వీల్లేదని పాకిస్తాన్ అధికారులు తేల్చి చెప్పేశారు. హైజాకర్లు లాహోర్లో ల్యాండ్ చేయమని పైలట్స్ని బలవంతం చేస్తారేమో అని లాహోర్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్ట్లో అన్ని లైట్స్ని ఆఫ్ చేశారు. ఈ లైట్స్ లేకుండా ల్యాండింగ్ చేయడం అసాధ్యం. కానీ హైజాకర్స్ మాత్రం క్యాప్టెన్ని ఫ్లైట్ ఎక్కడో చోట ల్యాండ్ చేయమని బెదిరిస్తున్నారు. దీంతో క్యాప్టెన్ హైవేపై ఫ్లైట్ని క్రాష్ ల్యాండ్ చేయాలని అనుకున్నారు. వెంటనే క్యాప్టెన్ ఆ విషయాన్ని ఏటీసీకి తెలియజేశాడు. ఫ్లైట్ హైవేపై క్రాష్ ల్యాండ్ అవుతుందని క్యాప్టెన్ పాకిస్తాన్ ఏటీసీకి చెప్పాడు. ఇది విన్న వెంటనే పాకిస్తాన్ ఏటీసీ అధికారులు ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారు. దీంతో రాత్రి 8:07 ఈ ఫ్లైట్ లాహోర్లో ల్యాండ్ అయింది. ఫ్లైట్ని తిరిగి టేకాఫ్ అవ్వనివ్వద్దని భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అధికారులతో చెప్పారు. భారత ప్రభుత్వం ఇండియన్ హైకమిషనర్ని ఇస్లామాబాద్కి పంపించి హైజాకర్స్తో చర్చలు జరపాలని అనుకుంది. బట్ ఈసారి కూడా అలా జరగలేదు. ఇండియన్ హైకమిషనర్ ఎయిర్పోర్ట్కి చేరుకునే లోపలే ఫ్లైట్లో రీఫ్యూయలింగ్ కూడా చేసేశారు. అలాగే ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే ఫ్లైట్ని ఒమన్ వైపుకు నడిపించారు. కానీ ఒమన్లో కూడా ఫ్లైట్ ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఈ ఫ్లైట్ని దుబాయ్లోని అల్ మిన్హాద్ ఎయిర్ బేస్లో ల్యాండ్ చేశారు. అర్ధరాత్రి 3 గంటలకు జరిగిన చర్చల వల్ల హైజాకర్స్ చివరికి 26 మంది ప్రయాణికులను విడిచిపెట్టారు. ఈ ప్రయాణికుల నుండి చాలా ముఖ్యమైన సమాచారాన్ని భారత అధికారులు తెలుసుకున్నారు. ఫ్లైట్ లోపల ప్రయాణికులందరి కళ్ళకు గంతలు కట్టారు. దీంతో ప్రయాణికులందరికీ ఏమీ కనిపించలేదు. ప్యాసింజర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ ఫ్లైట్లో 5 హైజాకర్స్ ఉన్నారు. వీరు ఒకరినొకరు కోడ్ నేమ్స్తో పిలుచుకుంటున్నారు. ఆ హైజాకర్స్ హెడ్ యొక్క పేరు చీఫ్, అలాగే మిగతా వాళ్ళ పేర్లు బర్జర్, డాక్టర్, శంకర్ అండ్ బోలా. బట్ ఇవి వీళ్ళ ఒరిజినల్ పేర్లు కాదు. ఈ సంఘటన తర్వాత వీళ్ళ అసలు పేర్లు తెలిసాయి. వీళ్ళ పేర్లు ఇబ్రహీం అఖ్తార్, షాహిద్ అఖ్తార్, సన్నీ అహ్మద్, జహూర్ షకీర్. వీరిలో చాలామంది పాకిస్తాన్కి చెందినవారు. ఈ విషయాలన్నింటినీ బయటికి వచ్చిన ప్యాసింజర్స్ చెప్పారు. బట్ ఇంకా చాలామంది ఫ్లైట్ లోపలే ఉన్నారు. అలా ఒక రోజు గడిచిపోయింది. ఫ్లైట్లో పరిస్థితి దారుణంగా మారింది. ఫ్లైట్లో ఫుడ్, వాటర్ కూడా సరిగ్గా లేవు. ఈ విమానం మళ్ళీ టేకాఫ్ అయింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్కు. 1999 డిసెంబర్ 26న రాత్రి 8 గంటలకు ఫ్లైట్ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఈ ఫ్లైట్ ల్యాండ్ అవగానే తాలిబాన్ ఇండియన్ గవర్నమెంట్కి అలాగే హైజాకర్స్కి మధ్యలో చర్చలు జరుపుతామని ఆఫర్ ఇచ్చింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అధికారంలో ఉంది. భారత ప్రభుత్వం ఇండియన్ హైకమిషనర్ని ఇస్లామాబాద్ నుండి కాందహార్కి పంపించింది. ఆ తర్వాత 6 రోజుల వరకు ప్యాసింజర్స్ ఫ్లైట్లోనే ఉన్నారు. ఈ 6 రోజుల వరకు ప్యాసింజర్స్ని ఫ్లైట్లోనే ఉంచారు హైజాకర్లు. 6 రోజులు తాలిబాన్ మెంబర్స్ ఫ్లైట్ చుట్టూ ఆయుధాలతో తిరిగారు. దీనికి కారణం హైజాకర్స్ని భయపెట్టడం కోసమే అని తాలిబాన్ చెప్పింది. బట్ దీనికి అసలైన కారణం హైజాకర్స్పై ఇండియా ఎలాంటి మిలిటరీ ఆపరేషన్ చేయకుండా ఆపడమే. ఇక ఈ 6 రోజులు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హైజాకర్స్తో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని కాందహార్కు పంపించింది. అందులో అజిత్ దోవల్ కూడా ఉన్నారు. అజిత్ దోవల్ చెప్పిన దాని ప్రకారం హైజాకర్స్కి పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ పూర్తి సహకారం అందిస్తుంది. ఈ సంఘటనలో ఐఎస్ఐ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయి ఉంటే ఇండియా ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించేది అని చెప్పారు. మరోపక్క ఇండియాలో పరిస్థితి బాగా ఉత్కంఠగా ఉంది. ఈ ఫ్లైట్కి ఏం జరుగుతుందో అని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ ఫ్లైట్ గురించి ఇప్పటికీ చాలా విషయాలు ఎవరికీ తెలియదు. అసలు కాత్మాండు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ బ్రీచ్ ఎలా జరిగిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. మరోపక్క హైజాకర్లు ఇండియన్ గవర్నమెంట్ నుండి $200 మిలియన్ డిమాండ్ చేస్తున్నారు. అంటే సుమారు 1500 కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో పాటు 36 మంది ఖైదీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవి చాలా పెద్ద పెద్ద డిమాండ్లు.
ప్యాసింజర్స్కి చెందిన కుటుంబ సభ్యులు ఎలాగోలా ఈ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసి ప్యాసింజర్స్ని క్షేమంగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. డిసెంబర్ 27న చర్చలు జరిపే బృందం కాందహార్కు చేరుకుంది. రోజురోజుకి భారత ప్రభుత్వంపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఢిల్లీలో బాగా నిరసనలు మొదలయ్యాయి. ఇండియన్ ఫోర్సెస్ కాందహార్కి వెళ్లి ఆపరేషన్ చేయడానికి తాలిబాన్ నిరాకరించింది. దానికి బదులు ఇండియా తరపున చర్చలు జరుపుతామని తాలిబాన్ చెప్పింది. అలా కొన్ని రోజుల వరకు చర్చలు జరిగాయి. చివరికి ఈ చర్చలు ఫలించి హైజాకర్ల డిమాండ్ 36 నుండి 3కి తగ్గింది. దీంతో 36 మంది ఖైదీలకు బదులుగా 3 కాందహార్కు తీసుకువచ్చారు. అలా 31 డిసెంబర్న ఈ 3 విడుదల చేశారు. దీంతో వెంటనే హైజాకర్స్ కూడా మెల్లమెల్లగా ప్యాసింజర్స్ని విడుదల చేశారు. ప్యాసింజర్స్ని విడుదల చేసిన తర్వాత హైజాకర్స్ని తాలిబాన్ అరెస్ట్ చేస్తుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. బట్ తాలిబాన్ అలా చేయలేదు. హైజాకర్స్ అలాగే విడుదలైన ఖైదీలు అందరినీ తాలిబాన్ పాకిస్తాన్ బార్డర్ దాకా తీసుకువెళ్లి పాకిస్తాన్లోకి వదిలేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సంఘటనలో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉందని. మరోపక్క ప్యాసింజర్స్ కూడా క్షేమంగా తిరిగి వచ్చారు. కొంతమంది గాయపడ్డారు, చాలామంది ఆకలితో ఉన్నారు. చివరికి 31 డిసెంబర్న వీరందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ మొత్తం సంఘటనలో ఇండియాలోని క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పూర్తిగా ఫెయిల్ అయింది. ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయినప్పటికీ ఇండియన్ ఫోర్సెస్ ఏమీ చేయలేకపోయారు. దీంతో అప్పటి భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక్కడ జరిగిన అతిపెద్ద తప్పు కమ్యూనికేషన్ గ్యాప్. అంతేకాదు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ సంఘటనలో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి.